ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలం, ప్రాముఖ్యంగా పరిశుద్ధ ఆదివారం, మరి దానికంటే ముఖ్యంగా యెరూషలేము జయప్రవేశ ఆదివారం, ఇటు రీతిగా ప్రభు సన్నిధిలో ఆయన నామాన్ని ఘనపరిచేటువంటి చక్కటి అవకాశం ప్రభు ఇచ్చినందును బట్టి ఆయన ఉన్నతమైన శ్రేష్టమైన నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఉదయకాలపు శుభములు మరియు మట్టలాదివారపు శుభములు కూడా తెలియజేస్తున్నాను. బాగున్నారు కదా? మీ అందరూ చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుభాగస్తులై వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాదాలు పొందండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? తెరిచి చూడండి. లేని పక్షాన్ని చదివే మాట వీని గ్రహించి వాక్య ధ్యానంలో పాలుభాగస్తులు కమని మనవి చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయంలో నుండి 9వ వచనం నుండి 2వ భాగాన్ని నేను చదువుతూ ఉన్నాను. దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనందరి కొరకు దీవించి ఆశీర్వదించును గాక. తల నుంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడ, మహాగుణుడ, సర్వాధిపతి, సర్వశక్తిమంతుడ, స్తోత్రాలు. ఉన్నతమైన నీ నామం బట్టి కృతజ్ఞత చెల్లిస్తున్నాను నాయన. అదిగో 2025వ సంవత్సరం మరలా ఇటు రీతిగా జయప్రవేశ ఆదివారం వేకున లేచి మీ పాద సముఖములో మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కనపరిచి కృపణించినందుకు స్తోత్రాలు. మరింత కృపా క్షేమము కాపుదలు దయచేస్తామని, ఈ దినము జరగబోతున్న ప్రతి పనిలో, ఆరాధనలో నీ తోడుతో నమ్ముతూ ప్రాముఖ్యంగా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మీరు బలపరిచి నడిపిస్తున్నందుకు కృతజ్ఞత చెల్లిస్తూ మీరే మహిమ పొందమని, ఘనత పొందమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం పిల్లరా. మరొకసారి మీ అందరికీ యేసు నామములో వందనాలు మరియు ఉదయకాలపు జయప్రవేశ ఆదివారపు శుభాలు తెలియజేస్తాను. చాలా సంతోషం కదా? మరొక నూతన సంవత్సరంలో ఇటు రీతిగా మరి జయప్రవేశ ఆదివారము ఎక్కువనే ప్రభుని స్తుతించే భాగ్యం. చూడండి, మట్ల ఆదివారం నుండి అనగా ఈ దినం నుండి పునరుద్ధాన ఆదివారం వచ్చే ఆదివారం వరకు జరిగినటువంటి సంఘటనలలో ముఖ్యంగా ఆరాధన గురించినటువంటి మనకు అనేక విషయాలు బోధిస్తూ ఉన్నాయి. ఈ సంఘటనల ద్వారా కొన్ని విషయాలు రాబోతున్నటువంటి ఆ రోజుల్లో మనం నేర్చుకోబోతున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు తానే స్వయంగా యెరూషలేములోనికి విజయోత్సవ ప్రవేశం చేశాడు. ఆయన తన ప్రయాణం కొరకు శిష్యుల ద్వారా ఒక గాడిద పిల్లను సిద్ధం చేయించుకున్నాడు. అంతేకాకుండా మనము తనను ఆరాధించినట్లుగా ఎల్లప్పుడూ మనను ప్రేరేపించినది దేవుడై ఉన్నాడు. దీన్ని బట్టి ఆయన స్వార్థపడడం కాదు, కానీ నిజంగా మన ఆరాధన వలన ఆయన ఉనికి ఏమీ కూడా చేర్చబడటం లేదు. అయితే ఆయన ఖచ్చితమైన వాడే, నిజమైన వాడు, న్యాయవంతుడు. అయితే తనకు తానుగా సంపూర్ణుడైన ఆయన సహవాసాన్ని ప్రేమించేవాడు కనుక స్త్రీ పురుషులు తనను అందరూ కూడా ఆరాధించాలని చెప్పి పిలుస్తూ ఉన్నాడు. క్రైస్తవ జీవితంలోని ప్రతి విషయము దేవుడు చేసిన దానికి ఒక ప్రతిచర్య ఉంది. ఆయన చెప్పిందంతా కూడా నమ్మి చేయొచ్చున్నటువంటి దానిని చేయటమే ప్రతిచర్య. లేకపోతే మన వేదాంత శాస్త్రం అంతా కూడా మానవ కేంద్రీకృతమైనదిగా ఉంటూ ఉండేది. దేవుడి నుండి నేను ఎంతగానో పొందుకున్నాను అనే దానిపై మన ఆరాధన యొక్క నాణ్యత ఆధారపడి ఉంటుంది. అందుకొరకే భక్తుడైనటువంటి దావీదు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నా నోరు నీ స్తుతిని ప్రచురపరుచినట్లుగా నా పెదవులు తెరవా అని. పౌలు భక్తుడు దాన్ని ఈ విధంగా స్థిరపరుస్తున్నాడు. మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవరును ప్రభు అని చెప్పలేరు అని. గమనించండి, ఉదయకాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నుండి కలిగేటువంటి ప్రతి ప్రత్యక్షత ఆయనను ఆరాధించడం కొరకే పిలిపోయి ఉంది. అప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభు వారు కేవలము ఒక బోధకుడైన గురువుగా, అద్భుతములు చేసేవాడిగా మాత్రం పరిచయమైన దినాలు. కానీ ప్రస్తుతము ప్రజలు ఆయన ఒక రాజుగా గుర్తించారు ఈ దినాన. అందుకే ఇదిగో నీ రాజు నీ ఎదుగు వచ్చున్నాడని సియోను కుమార్తె చెప్పండి అని చెప్పి జ్ఞాపకం చేస్తున్న వాక్యం. ఇలాంటి ప్రవచన ప్రత్యక్షత లేకపోతే ఏమంటే వారు ఆయనను కోల్పోయేవారు కదా. జకర్యా గ్రంథం, ఎందుకంటే సాధారణంగా రాజు గాడిదపై కాకుండా గుర్రం మీద రావాలని ఎదురు చూస్తూ ఉంటారు అందరూ. కానీ ఈ కారణాన్ని బట్టి ఆయన మన ఆరాధన సరైనదిగా ఉండాలని,
అలా ఉండాలంటే మనము దేవుని వాక్యము చేత నింపబడాలని, ఆయన నామము మన జీవితాల్లో ఒక ఫలభరితంగా మారాలని కోరుకుంటున్నాడు. అందుకే అంటాడు కీర్తనకారుడు, నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యము నువ్వు గొప్ప చేశావు, నీ కృపాసత్యమును బట్టే నీ నామము కృతజ్ఞతాస్తుతులు చెల్లించేతనని చెప్పి కీర్తనకారుడు అంటున్నాడు. పిల్లరా, ఈ మట్టలాదివారం గురించి మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఆరాధన విషయంలో పిల్లల్ని నిర్లక్ష్యం చేయకూడదట. పిల్లల యొక్క స్థుతులు, హోసన్న కేకలు విని ఆనాటి మత గురువులు కలవరపడ్డారు. మత్తయి సువార్త 20 ఇదే అధ్యాయంలో 15 వచనం మీరు చూడండి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు 8వ సంకీర్తన 2లో వ్రాయబడినదిగా వారు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమనంటే, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్క స్థుతుల మూలమున అను మాటలతో ప్రత్యుత్తరం ఇచ్చాడు ఆయన. మన పిల్లలు సంఘ కార్యక్రమాలలో స్వేచ్ఛగా పాడడానికి, బిగ్గరగా స్థుతించడానికి వారిని ప్రోత్సాహపరచాలి. అది మన ఆరాధనను, స్థుతులను కాకుండా కాకతాళీయంగా కాక ఎంతో మధురమైనదిగా, సువాసనదిలాగా చేస్తుంది. అంటే సమస్త మహిమ, ఆ స్థుతి, ఘనత, విమోచన రాజుకే అనేటువంటి విషయాన్ని గమనించాలి. పిల్లలు పెదవులు తీయని హోసన్న కేకలు వేయనది ఆ ప్రభుకే చెందాలి. కనుక ఈ మట్లాదివారం ఉదయకాల సమయంలో రాజు యెరూషలేము జయప్రవేశం చేసినప్పుడు వారు ఏ విధంగా అయితే సంతోషగానాలతో ఆయనను ఆహ్వానించారో, ఈరోజు మరి జరుగుతుంటున్న మనం, ఆ మట్టలాదివారం జరుపుకున్న మనము హృదయపూర్వకంగా స్తుతిస్తూ ప్రభువుని మన హృదయాల్లోకి, మన సంఘాల్లోకి, మన గృహాల్లోకి ఆహ్వానిస్తూ ఆయననే స్థిరంగా ఆరాధించేవారిగా ముందు కొనసాగుదాం. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. తనలోంచి కన్ను మూసుకునండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. మరొకసారి ఉదయకాల సమయంలో నీ పాద సముఖంలో నిలబెట్టుకుని ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించడానికి, నీ సన్నిధి కాంతులను బలపరిచి స్థిరపరిచేందుకు వందనాలు. ప్రాముఖ్యంగా ఈ మట్టలాదివారం జయప్రవేశ ఆదివారంలో శ్రేష్టమైన మాటలు విన్నాం. నాయన, నీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు రాజు యెరూషలేము ప్రవేశం చేస్తున్నప్పుడు అనేక మంది ఆరాధన చేయాలని కోరుకుంటున్నారు. ఆ ఆరాధనలో మేము కూడా పాలిభాగస్తులై హోసన్న స్తుతులు అని చెప్పి నేను స్తుతించగల భాగ్యం ఇచ్చినందుకు వందనాలు. ఈ దినమంతా నేను కార్యక్రమంలో నీ ఆత్మతో నడిపించండి. ఈ కార్యక్రమం ద్వారా మరింత కృప, నీ కాపుదల బలపరితంగా మార్చండి. యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.